మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సతీష్ గారు, తమిళనాడు హెవీ ప్లాంటేషన్ టమోటా రేట్ ఓన్లీ డిపెండ్స్ రైన్ అండ్ వైరస్. తమిళనాడు మార్చ్ ఏప్రిల్ మే ఫ్లవర్స్ హెవీ ప్లాంటింగ్ చేశారు. ఇప్పుడు టమోటా ప్లాంటింగ్ చేస్తున్నారు. మార్చ్ ఏప్రిల్లో పూల తోటలు, ఇప్పుడు టమోటా పంటలు. మొత్తం మీద అయితే భారీగా ప్లాంటింగ్ జరుగుతుందని చెప్పి సతీష్ గారు కామెంట్ పెట్టారు. హ్యాపీ బర్త్డే టు యూ అన్నగారు అమ్మారెడ్డి గారు. ఇవాళ కొండరెడ్డి మోహన్ రెడ్డి మిత్రుడి పుట్టినదినం. నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియో చూసి చాలామంది స్పందించారు. కొంతమంది అయితే తాండ్రా పాపరాలు పాట పెట్టినందుకు అభినందన మందారమాల ఆ పాట పెట్టాను నేను. చాలామంది అభినందిస్తూ కామెంట్ పెట్టారు. మిత్రుడు మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రుడు ఇలాంటి పుట్టిన మరిన్ని జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ, ఇక మరొక కామెంట్ జయసింహారెడ్డి గారు. జయసింహారెడ్డి గారు, సీజన్ అంటే మార్చ్ ఏప్రిల్ నాటమన్నావు కదా, ఈ ప్రోగ్రాంలో చెప్పినావు కదా. ఎస్, రైతులు తగ్గడానికి నువ్వు ఒక రీజన్ కాదా? నీ నుంచి నష్టపోయిన వాళ్ళకి నీవు ఇచ్చే సమాధానం ఏంటి? ప్లాంటేషన్ చేసుకోమన్నాను కానీ ఇష్టం వచ్చినట్లు ఎకరాలు చేసుకోమని ఎవరైనా చెబుతారా? ఎవరన్నా తగ్గారా? తక్కువ అంటే 4 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు కూడా, 15 ఎకరాలు కూడా ఏదో లిమిట్గా ప్లాంటేషన్ చేసుకోవాలి. కానీ జూలై నెల ప్రస్తుతం అమ్ముతుందని చెప్పి ఈ మాదిరిగా ప్లాంటేషన్ చేసుకుంటే ఎవరు దానికి కర్త? ఒకటైతే వాస్తవం, సేమ్ టార్గెట్ అయితే జూలై నెల ఇంత దారుణం ఎప్పుడు ధరలు అమ్మలేదు. ఎప్పుడు కూడా జూలై నెల ధరలు బాగా వెళ్ళేది. కాకపోతే ఈసారి పరిమితికి మించిన ప్లాంటేషన్. మనకి ఎంత ఉత్తర భారత ఎగుమతులు ఎంత కావాలో దానికి మించిన 3 పంటలు పెట్టారు ఈసారి. ప్లాంటేషన్ చేసుకోమన్నాం, ఎకరాలు కాదు కదా. రెండు, అదిగాక ఉష్ణోగ్రత భారీగా ఉన్నాయి. టమోటాలు దిగుబడి తక్కువ వస్తుంది. రేట్లు మరింత పెరుగుతున్న అంచనాల ఆశలు అందరికీ ఉంటుంది. నేను కూడా అలాంటి వాడిని. ఖర్చులు విపరీతంగా పెట్టి మరీ పంటలు కాపాడారు. కానీ దైవం అనుకూలించలేదు. ప్లాంటేషన్ చేసుకోమంటారన్నా, జూలైలో చేసుకోమన్నారు, ఇదే మార్చి ఏప్రిల్ చేసుకోమన్నారని చెప్పి ఎకరాలు వేస్తే దాన్ని ఎవరు చేయలేము. ఏదేమైనా చెప్పింది వాస్తవం. బట్ ఈ స్థాయిలో ప్లాంటేషన్ రెండు వచ్చి నా వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళు మహా అయితే ఒక 5,000 మంది ఉంటారు. టమాటా పంట పెట్టిన వాళ్ళు ఎంతమంది? నా వీడియో ఒకరోజు చూస్తున్న వాళ్ళే 10-15 వేల మంది మాత్రమే. మరి అన్నమయ్య జిల్లా కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఇక్కడంతా ఆ 10-15 వేల మంది టమాటాలు పెట్టారా? ఆలోచించు సోదరా. తాండ్ర పాపారాయుడు చిత్రంలో పాట పెట్టినందుకు ధన్యవాదాలు. దాసనారాయణ గారు దర్శకత్వం వహించిన చిత్రం అది. బహుశా సంగీతం సాలు రాజేశ్వర గారు అనుకుంటాను. అభినందన మందారమాల, అభినాయక స్వాగత వీర, చాలా మంచి పాట అది. తెలుగు సినిమాలో వచ్చిన అత్యుత్తమ పాటల్లో అది కూడా ఒకటి. హ్యాపీ విషెస్ మై డియర్ బ్రదర్ శంకర్, మన వేసవి శంకర్ టమాటా గారు. టమోటా మీద ఆశ లేదు, ఊపిరి మాత్రమే మిగిలి ఉంది. ఆర్ఎస్ గుండు గారు. ఇవాళ కోలార్ మార్కెట్ మీకు ఎంత తెలిసిందే, మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ కోలార్ సిఎంఆర్, తర్వాత మొలకొచ్చురు కేజీని మండి. సిఎంఆర్ మార్కెట్లో ఇవాళ ఉదయం 9 గంటల ఆరంభమైన వేలంపాట మధ్యాహ్నం 1:30 వరకు కూడా కొనసాగిందంటే మీరే అర్థం చేసుకోండి. స్టాక్ ఆ మండికి మాత్రం ఏ స్థాయిలో వచ్చిందో ఇక కులాల లెక్కలు వేసుకోండి మీరు. ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే, మదనపల్లి మండి వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. ఎస్ఎన్టీ 12H గారు మొన్న మదనపల్లి ఏవో కామెంట్లు పెట్టారు. ఇప్పుడు డబ్బులు తిరిగి వచ్చారు. ఎవరన్నా డబ్బులు వదిలేసేది? మీరు ఏమన్నా రెగ్యులర్గా ఒక మండి తోలే వాళ్ళు ఉంటే ఏమన్నా పట్టీలు రాసిచ్చింది, అంతేగాని డబ్బులు ఇవ్వకపోతే అంత వేల మంది బదులు వాటికి వస్తారా? మీకు ఏమంటే రావాలి చెప్పండి, నాకు ఫోన్ చేయండి, తీస్తాను వచ్చి. వేదాంత్ గారు, 2026 టమోటా ఫార్మర్ అంతా తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఇక మల్లెల వెంకీ గారు, ఎందుకన్నా ఇంత డౌన్? ప్లీజ్ డూ 1 అనాలిసిస్ వీడియో రికార్డింగ్ రేట్స్ అవుట్ సైడ్ స్టాక్. అండ్ నేను ఒక మాట విన్నాను, అవుట్ సైడ్ బయర్స్ వెళ్ళిపోయారని. అది నిజమేనన్నా. అవుట్ సైడ్ బయర్స్ ఎక్కడికి వెళ్ళలేదన్నా. చలో అనంతపురం దిగుబడి పెరుగుతుంది కదా, చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు అంతే. ఉత్తర భారతదేశంలో టమాటాలు లేవు. మరొక 2-3 మాసాల పాటు ఇక్కడి నుంచి టమాటాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ధరలు ఎందుకు తగ్గాయంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. కావాల్సిన దానికన్నా 3-4 ఎక్కువ టమోటా పంట పెట్టడం వల్లే ఈసారి ధర తగ్గింది.
టమోటా లేని చోట ఎక్కడా లేదు. కోలారు, వడ్డేపల్లి, చింతామణి, శ్రీనివాసపురము, వీకోట, కుప్పం, కొరంకొండ, ములక చెరువు, ఏ మార్కెట్ వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా భారీ దిగుమతి. కనిగిరి, సోమాల మార్కెట్ కూడా చివరికి అన్ని చోట్ల టమాటాలు వస్తున్నాయన్న. టమాటాల సునామీ. 1 acre ప్యాలెస్ లోన్ 10 acre వేస్తే రేటు. 1 ఎకరా పండించే వాళ్ళు 10 ఎకరాలు వేస్తే రేటు వస్తుందా అన్న. ఇదే నేను కూడా చెప్పాను. మార్చి ఏప్రిల్ నాటమని చెప్తే ఎకరెకరాలు నాడతారన్న. ఎకరాలు ఎవరు తగ్గలేదు ఈసారి. దాంతోపాటుగా నిన్ననే చెప్పాను, మొలక చెట్లు ప్రస్తుతం అయితే ఇప్పుడు బంతి మనం గోడ కడితే ఎంత వేగంగా ముందు అంత వేగంగా నెగ్గుస్తుంది అంటారు. అదేవిధంగా ఇప్పుడు ధర లేదు కాబట్టి అన్సీల్ టమాటాలు అమ్మవచ్చు అంటే ఒక ఆశతో మొలక చెట్టు ప్రాంతంలో మాత్రం దిగుమతి భారీగా చేస్తున్నట్టు సమాచారం. ఆ విషయాన్ని అక్కడ అన్నదాతలే స్పందించి వాస్తవాలు చెప్పాలి. మా ఏరియాలో 2 lakhs శాలరీ వచ్చేవాళ్ళు 5 నుంచి 10 ఎకరాలు పెట్టినారు. రేట్ ఎలా వస్తాయన్న శివ గారు. శాలరీ వచ్చే వాళ్ళే కాదన్న, బడా రైతులు కూడా చాలామంది ఎకరా మీద ఎకరాలే. మొన్న నేను ఒక కామెంట్ చేయండి, మీకు గుర్తుందో లేదో, ఒక 1000 బాసులు మార్కెట్ తీసుకురావాలి, 10 మంది ఆ లాట్ గురించి చెప్పుకోవాలి, ఆ అన్నదాత గురించి చెప్పుకోవాలి. అదొక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతున్నారని. గ్రామం సరే ప్రాంతం పంచాయతీ పరిధిలో అయితే నేను ఇన్ని ఎకరాలు నాటాను 20-30 అని ఒక ఫీలింగ్. దానికోసం కూడా టమోటాలు ఈసారి విపరీతంగా సాగు జరిగింది. గతంలో ఒక కామెంట్ చదివాను. ఆ కామెంట్లు చూసిన తర్వాత నాకు అర్థం కాలేదు ఇలా కూడా ఉంటారని. అయితే ఒకటి వాస్తవం, 800, 700, 900 క్రేట్లు వస్తాయి. అందరూ మొదలుకుంటే మా యూట్యూబ్లో అయితే 900 బాక్సెస్ ఏమిటంటే అని చెప్పి ఫోటోలు పెడతాం. అదైతే వాస్తవం. 10 మెంబర్స్లో ఒక 2 లేదా 3 మెంబర్స్ వెళ్ళిపోయారు అంతేనా బ్రో, వాళ్ళకి ఫుల్ లాస్ అంట. వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ నష్టమైన ఈసారి. మీరు అన్నట్టుగా ఈసారి ఎవరైనా బాగుపడి ఉంటే రైతు కూలీలు, మండీ కూలీలు, ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు, ప్లస్ ఈ ఆటో వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు కూడా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టారు, ఆటో వాళ్ళు రైతు కూలీలు కబడ్డీ ఆడుతున్నారు రైతులతో. ఇక రెడ్డే బి గారు, హలో సయ్యద్ బాయ్, ఈయన చింతమండం సెటిల్మెంట్ రేట్ 280 రూపాయలు. ఎస్ఎన్టీ గారు మళ్ళీ కామెంట్ పెట్టారు, అన్న డబ్బులు ఇవ్వడం లేదు, రోజు తిప్పడం జరుగుతుంది, పరిష్కారం చెప్పండి. ఏమని అడిగితే వ్యాపారస్తులు డబ్బులు ఇవ్వడం లేదు అంటున్నారు. అన్నా మీరు ఆ మండికి మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే రైతు ఉంటే మాత్రమే అలా ఉంటుంది, కొత్తగా వచ్చిన ఎవరు అలా చేయరు. మీరు ఆ మండి రెగ్యులర్ పెడుతున్నారు అది చెప్పండి ముందు. రీజన్ చెప్పారు ఎందుకు డౌన్ అవుతుందో హనుమంతరెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగిందన్న. ఇక రవికుమార్ గారు 3 ఒక్కట్లను ప్రస్తావించారు, హరినామస్మరణం సర్వపాపహరణం. మీరు ఏ ఉద్దేశంతో చెప్పుకున్నా కూడా. శివకుమార్ గారు, అతిపెద్ద నష్ట సంవత్సరంగా 2026 నిలవబోతా ఉంది. లాంగ్ టైం ఈ రేట్లు కొనసాగితే ఎంతోమంది జీవితాలు అతలాకుతలు కావడం ఖాయం. చిన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవేళ వర్షం పడితే అమ్ముతాదన్న గుడ్డి నమ్మకంతో ఇప్పటికి కూడా నాటుతూనే ఉన్నారు. ఛాన్స్ లేదు. ఈసారి కథ క్లైమాక్స్కు చేరింది. ఒకటి మాత్రం, టమోటాకు అతిపెద్ద నష్ట సంవత్సరంగా 2026. ఇదైతే వాస్తవం. ఇక కిషన్ కుమార్ గారు, అన్నా సయ్యద్ అన్న రైతుకు రేటు షార్టర్కు ఎంత. కృష్ణకుమార్ గారు, మండీ ఓనర్ యూట్యూబ్ వాళ్ళని ఎందుకు తిట్టాలి? ఇది మీ కామెంట్ అయితే పూర్తిగా అర్థం కాలేదన్నా. ప్లీజ్ స్టాప్ యువర్ ఛానల్, డోంట్ సీ మై ఛానల్ మిస్టర్ శివ. అన్న స్టార్టింగ్ రేట్ 30 నుంచి 80, ఇవే ఎక్కువ రైతులకు అందుతున్న రేట్స్. 100 నుంచి 150 టాప్ అనంతపురం. దాదా గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎస్విన్ రాయ్ గారు, మదనపల్లి మార్కెట్ మీద మీకు ప్రేమ ఉండనివ్వండి, ఖచ్చితంగా ఉంటుందన్న, తుది శ్వాస వరకు. ఆ ప్రేమ చెరగదు, తగ్గదు. క్వాలిటీ కొదవలేదు, క్వాలిటీ తగ్గడానికి వర్షాలు లేవు, అయినా మండీలో కూడా డబుల్స్ గ్రేడ్ చేపిస్తారు. అయినా క్వాలిటీ ఇలాంటి ఒక్కటి ఉండదా? తోట దగ్గర క్లీన్ చేయడానికి, మండి దగ్గర క్లీన్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. డబ్బులు ఇచ్చి మీకు ఇక్కడ క్లీన్ చేయమని ఎవరు చెప్పడం లేదు. తోట దగ్గర క్లీన్ చేసి తెమ్మని చెబుతున్నా మీరు పట్టించుకోవడం లేదు. మదనపల్లి ఎక్కడి నుంచి గ్రేడ్ చేస్తున్నారు. కోలారుకు తెచ్చేలా మదనపల్లి తెస్తే ఆ విధానమే వేరుగా ఉంటుంది.
నిజం ఒప్పు అన్న, ఒక్కసారైనా రేటు తక్కువే అని నీ నోటితో వినాలని నా కోరిక. మదనపల్లి మార్కెట్లో ధర తక్కువ అంటూ వెళ్ళింది అని నా నోటి నుంచి మీరు వినలేరు. సారీ బ్రో. అన్నా ఇప్పుడు వివేకానంద కే గారు, అన్నా ఇప్పుడు ఉన్న ప్రైస్కి ఎవ్వరూ పెట్టుబడి పెట్టట్లేదు. ఏప్రిల్లో పెట్టే టమోటా అయిపోతుంది. ఆగస్టు 15 తర్వాత కొంచెం ధర పెరగొచ్చని అనుకుంటున్నా. ఏమంటారా అన్నా? మీరు కామెంట్ పెట్టారు, దానికి రిప్లై వచ్చిందన్నా. లోకేష్ తల్వార్, మే జూన్ ఫుల్ ప్లాంటేషన్ పావగడ, అనంతపూర్, చల్లకేరి, కళ్యాణదుర్గ. ఇంకా చివరిగా ఫార్మర్స్ ఆర్ అప్డేటెడ్ నౌ. మొబైల్ ఉంది అందరి దగ్గర, వీడియోస్ చూస్తున్నారు ఏ మార్కెట్లో ఏం ప్రైజ్ అని. అదేవిధంగా తోటల సమాచారం కూడా చూడండి. టమోటా ఒక్కటే కాకుండా 2022 ఆగస్టు డౌన్ మార్కెట్ సేమ్ ఇప్పుడు కూడా అంతే. సెప్టెంబర్లో రైన్స్ ఏమి రావు, పెద్దగా రేట్స్ పెరగవు. ఈ ఇయర్కి టమోటా ప్లాంటేషన్ ఆపేస్తే బెటర్. బెండ, కాకరకాయ, బ్రింజల్, బీర, మిర్చి ఇవి ట్రై చేయండి. తక్కువ మోతాదులో మళ్ళీ ఎకరాలు వేయకండి. తక్కువ మోతాదులో టమాటో నాటుకోండి, తక్కువ మోతాదులో ఏదైనా కూడా నాటుకోండి, మళ్ళీ ఎకరాలు వేయకండి అని సురేష్ గారు కామెంట్ పెట్టారు. ఇంకా ఆయన కామెంట్ కొనసాగింపు ఉంది. చెన్నై మార్కెట్లో వీటికి డిమాండ్ ఉంటుంది. స్ప్రేయింగ్ కూడా తక్కువ, కాస్ట్ ఎక్కువ. పని చేసే మందులు వాడండి, గూగుల్ యూజ్ చేయండి. వాటి కోసం మీరు గమనిస్తే ఈసారి బ్రింజల్కి మంచి డబ్బులు వచ్చాయి. చిక్కుడు బీన్స్ సూపర్ రేట్ వెళ్ళాయి, ఇప్పుడు యావరేజ్ రేట్స్ వెళ్తున్నాయి. జూన్లో ఫుల్ రేట్స్ వీటికి. టమోటా కంటే బెటర్ రేట్స్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లో, స్టేకింగ్ ఉండదు, పుర్రి ఉండదు. గడ్డి తొలగించడం ప్రాబ్లంలో స్ప్రేయింగ్ అంతే. పర్ ఏకర్ 70 నుంచి 90 వేలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ అంతే. పక్కా మీ అమౌంట్ రిటర్న్ వస్తాయి. టమోటా డౌన్ అయితే పెట్టుబడి వెనక్కి రావు. మొత్తం మీద అయితే కూరగాయలు సాగు చేయమంటున్నారు. దానిలో బ్రింజల్ ఈజ్ ద బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్, బ్రింజల్ ఈజ్ ద బెస్ట్. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.